గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ ఆరోగ్యం కలగాలి అని, అలాగే సకల కార్యాలు దిగ్విజయం అవ్వాలి అని, అలాగే సకలైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అలాగే గత సంవత్సరం మేము చెప్పినటువంటి ఫలితాలు చాలా దగ్గరగా రావడము, ఇప్పటికీ కూడా ఫలితాలు యూట్యూబ్లో ఉంటాయి. కావాలంటే మీరు సంవత్సరం గడిచింది కాబట్టి ఒకసారి చూసుకోండి. ఆ ఫలితాలు మీకు చాలా దగ్గరగా ఉంటాయి అని చాలామంది ఈ విషయాన్ని నాకు చాలా ఫోన్ చేసి తెలియజేశారు. అయితే దానికి సంతోషించి ఈ సంవత్సరం ఇంకా దగ్గరగా మీకు ఈ యొక్క ఉగాది ఫలితాలు అందించాలి అన్న సదుద్దేశంతో ఎంతో శ్రమపడి ఈ ఫలితాలు మీకు అందించే ప్రయత్నాన్ని చేస్తున్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ప్రేక్షకుల్ని కోరుతూ, అయితే ప్రతి సంవత్సరం చెప్పినట్టుగానే చిన్న గమనిక ఏమిటంటే, ఈ ఉగాది ఫలితాలు వినే ముందర ఆదాయ వ్యయాలు అలాగే రాజపూజ్య అవమానాలు చెబుతూ ఉంటాం. ఇక్కడ చాలామందికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పాత వాళ్ళకైతే తెలుసు, కానీ పాత వాళ్ళకి ప్రతి సంవత్సరం చెబుతూ ఉంటాను. కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెబుతున్నాను. ఏమిటంటే కనుక, ఈ ఆదాయ వ్యయాలని రాజపూజ్య అవమానాలని ఏ రకంగా చూడాలండి అంటే కనుక, సాధారణంగా ఆదాయం 4 వ్యయం 8 అని ఉందనుకోండి. ఏమంటే గురువుగారు 4 రూపాయలు సంపాదించి 8 రూపాయలు ఎలా ఖర్చు పెడతారండి అని అనుమానాలు వస్తూ ఉంటాయి కొంతమందికి. దీని అర్థం ఏమిటి అన్నట్లయితే కనుక, 4 రూపాయలు సంపాదించి 8 రూపాయలు ఎలా ఖర్చు పెడతావంటే, మిగతా 4 రూపాయలు అప్పు తెచ్చుకుని మరీ ఖర్చు పెడతావయ్యా. అంటే ఇల్లు కొనడం కానీ, భూములు కొనడం కానీ, లేదా అప్పు చేసి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ, ఫ్యాక్టరీ కానీ పెట్టడం కానీ, లేదా కొత్త వ్యాపారం పెట్టడం కానీ, ఏదో రకంగా అప్పు చేసైనా సరే నీ వృద్ధిని ఏదైతే ఉందో పెట్టుబడి పెడతావయ్యా అని చెప్పి దాంట్లో ఉండే అర్థం. అలాగే రాజపూజ్యం 3, అవమానం 6 అన్నారనుకోండి. ఏమండి, 3 మెచ్చుకుని 6 తిడతారా అండి అని అర్థం కాదు అక్కడ. దీని అర్థం ఏమిటంటే కనుక, 3 మీరు ఎదుగుతుంటే చూసి ఆనందించే వాళ్ళు ఉంటే, 6 మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని పాడు చేద్దామని చూసేవాళ్ళు, వెన్నుపోట్లు పొడిచేవారు, నష్టపరిచేవారు, ఈర్ష్య, ద్వేషము, అసూయతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారయ్యా. చాలా జాగ్రత్తగా ఉండు, నరదిష్టి నరకోశ ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పడంలో ఉండేటటువంటి అర్థం అది. కాబట్టి రాజపూజ్య ఈ యొక్క ఆదాయ వ్యయాలని, రాజపూజ్య అవమానాలని ఈ రకంగా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ముందుగా విశ్లేషణగా తెలియజేస్తూ, ఇప్పుడు మనం 12 రాశుల వారికి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఉగాది సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. అయితే ఎవరెవరు ఈ కన్యా రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ యొక్క కన్యా రాశిలోకి వస్తారు. అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు, మీ పేరులో మొట్టమొదటి అక్షరం తో, పా, పి, పు, షం, నా, టా, పే, పో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీరందరూ కూడా కన్యా రాశిలోకి వస్తారు. కాబట్టి కన్యా రాశిని చూసుకోండి. అయితే ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5గా కనపడుతుంది. అయితే ఆదాయం చాలా బాగున్నట్టుగానే చూసుకోవచ్చు. దానికి తగ్గ ఖర్చు అంటే వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది అని చెప్పచ్చు. అయితే ఒక రకంగా చెప్పాలంటే రుణ బాధలు ఏమైనా ఉంటే తీర్చగలుగుతారు, అప్పులు నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి, రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి, ఆర్థికంగా ఎదుగుదల కనపడుతోంది. కాకపోతే కనుక ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు కానీ, లేకపోతే పెద్ద పెద్దగా పొదుపులు చేసే అవకాశాలు కానీ లేకపోయినా కూడా అత్యవసరమైన ఖర్చులు చేసుకుని, అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకుని, గృహాలు కొనడమో, కారులు కొనడమో, బంగారం కొనడమో, ఏదైనా విలువైన వస్తువులు కొనడమో, మీకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ విషయాల్లో కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం సంపాదించే డబ్బులు చాలా జాగ్రత్తగా పనికొచ్చేలాగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు అయితే మాత్రం కనపడుతున్నాయి. ఏదేమైనా కూడా ఈ సంవత్సరం పెద్దగా విశేషంగా ధనప్రాప్తి లేదా విశేషంగా ఏదో కూడబెట్టేసుకునే అవకాశాలు అయితే లేవు. కాబట్టి కొంచెం ఆచితూచి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరమే కనపడుతుందని చెప్పచ్చు. అయితే అదృష్టం ఏమిటి అంటే కనుక, రాజపూజ్యం 5, అవమానం 2గా కనపడుతోంది. కాబట్టి ఈ రకంగా చూసుకున్నట్లయితే మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, సంఘంలో మంచి గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది, కుటుంబంలో కూడా మీరంటే గౌరవం పెరుగుతుంది, అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు, హక్కును చేర్చుకుంటారు. అలాగే అవమానం 2గా ఉండబోతోంది. కాబట్టి పెద్దగా శత్రువులు అయితే ఉండరు, చాలా తక్కువగా ఉంటారు. అయితే అక్కడక్కడ నమ్మక ద్రోహాలు జరుగుతూ ఉంటాయి, అలాంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అయితే ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం మీకు పూజనీయత బాగా పెరుగుతోంది, గౌరవం బాగా పెరుగుతోంది, అలాగే పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయి. అలాగే ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా ఆ ఉద్యోగ కార్యాలయాల్లో మంచి మన్నన పొందగలుగుతారు. వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, మీకు బ్రాండ్ నేమ్ పెరుగుతుంది, తద్వారా మంచి స్థాయిలోకి వెళ్తారని చెప్పచ్చు. రాజకీయ నాయకులు కూడా మంచి పదవి అవకాశాలు కనపడుతున్నాయి ఈ రకంగా చూసుకున్నట్లయితే. అయితే
ఈ సంవత్సరం గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి, ముఖ్యంగా ఈ రాశి వారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా భాగ్యస్థానంలో గురుడు రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అలాగే శనీశ్వరుడు సంవత్సరం అంతా కూడా షష్టమ స్థానంలో తామరమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అలాగే రాహుకేతువులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా సంవత్సరం అంతా కూడా చివరిదాకా కూడా సప్తమ జన్మస్థానాల్లో రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. ఈ కారణంగా ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా శుభవార్తలు వినే అవకాశాలు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు, కావలసిన ప్రదేశాలకి స్థాన బదిలీలు, లేదా ఉద్యోగాలు ఏదైనా కంపెనీలు మారాలనుకున్న వారికి మారే అవకాశాలు, పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు, విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి విదేశీ ఉద్యోగ అవకాశాలు, విదేశాల్లో ఖాళీగా ఉండేవారు కూడా ఉద్యోగ అవకాశాలు, అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ నాకు గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే కావాలి, ఇంకేమీ వద్దు అని ప్రయత్నం చేస్తూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకి, చివరిదాకా వచ్చి చేజారిపోతున్న వాళ్ళకి ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, అలాగే ప్రైవేటు సంబంధించిన ఉద్యోగ అవకాశాలతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు, ఇవి రెండూ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలే కనపడుతున్నాయి. చాలా శాతం ఈ రాశిలో ఉండే నిరుద్యోగులకి ఈ సంవత్సరం యోగకాలము, ఉద్యోగాలు వచ్చే కాలంగా కనపడుతుంది. అయితే మరీ దారుణంగా మీరు అనుకున్నటువంటి జీతాలు వచ్చేయాలి, మీరు అనుకున్న శాలరీలు వచ్చేయాలంటే కష్టం. కానీ మీ యొక్క పరిస్థితికి తగ్గ అయితే మాత్రం ఖచ్చితంగా శాలరీలు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి ఖాళీగా ఉండడం కన్నా ఉద్యోగం చేయడం మంచిది. కాబట్టి ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, ఖాళీగా మాత్రం ఉండకండి. ఈ సంవత్సరం ఏది ఏమైనా సరే చివరికైనా సరే ఉద్యోగాలు వస్తాయి. మీకు ఉద్యోగంలో నిలకడైతే పొందగలుగుతారు. అయితే కోర్టు తగాదాలు కానీ, వివాదాలు కానీ పరిష్కార మార్గాలకి చాలా సులువుగా ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. తొందరగా మీకు పరిష్కారాలు వెతుక్కోగలుగుతారు. ఎప్పటి నుంచో ఆగిపోయి ఇంకలా సాగిపోతున్నటువంటి కోర్టు వివాదాలు కూడా విజయం పొందే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే డబ్బులు బాగా ఖర్చు అవుతాయి, కొన్ని రకాల వ్యవహారాలు చేయవలసి వస్తుంది, కొంతమంది వ్యక్తుల్ని బతిమాలవలసి వస్తుంది, ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది, టెన్షన్ పడవలసి వస్తుందే తప్ప కోర్టు వివాదాలు అయితే మాత్రం విజయం పొందగలుగుతారు. అలాగే పితృపూర్వక ఆస్తుల వ్యవహారాలు కూడా, అంటే రావాల్సినటువంటి ఏమైనా ఆస్తులు సంక్రమించవలసిన లిటికేషన్లో ఉన్నా లేదా ఏదైనా వ్యవహారాల్లో ఉన్నా కూడా మీకు సంక్రమించే అవకాశాలు, లబ్ధి పొందే అవకాశాలు కనపడుతున్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడానికి బాగా ప్రయత్నం చేసుకోగలుగుతారు, ఆస్తులు పొందుకోగలుగుతారు. అన్నదమ్ములతోటి కానీ అక్క చెల్లెలతో కానీ వివాదాలున్నా, ఆస్తి వివాదాలున్నా, లేదా మానసిక స్పర్ధలున్నా, కుటుంబ వివాదాలున్నా, చిన్న చిన్న విద్వేషాలున్నా కూడా సమసిపోయి అన్యోన్యంగా కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకరికి శుభకార్యాలకి సహాయం చేసుకోవడంతో పాటుగా అన్యోన్యత అయితే బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాకపోతే మిమ్మల్ని విడదీయడానికి, మీ మీద ఏదో రకమైనటువంటి వ్యవహారం చేయడానికి ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాబట్టి మధ్యవర్తుల్ని రానివ్వకండి. మీ కుటుంబ వ్యవహారాలలో మీరే వ్యవహారం చేసుకోండి, కలిసి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది మీకు. అయితే ఇంకా ఆర్థిక వ్యవస్థ దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు. ఎందుకంటే ఈ సంవత్సరం కుటుంబ ఖర్చుల వల్ల కానీ, ప్రయాణాల ఖర్చుల వల్ల కానీ, వస్తువులు కొనడం వల్ల కానీ, ఆరోగ్యం వల్ల కానీ, పిల్లల సంతానంకి సంబంధించినటువంటి ఉద్యోగాలకో, వ్యాపారాలకో, చదువులకో, విదేశాలకో, లేకపోతే పెళ్ళిళ్ళు చేయడానికో, శుభకార్యాలకో ఏదో రకంగా విపరీతంగా అయితే డబ్బులు ఖర్చు అవుతాయి. మీకు ఆదాయం వచ్చిందల్లా వచ్చింది ఖర్చు అయిపోయినట్టే కనపడుతూ ఉంటుంది. దాచుకునే అవకాశాలు కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు కానీ తగ్గుతూ ఉంటాయి. అయితే షేర్లో కానీ, ట్రేడింగ్లో కానీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఏదైనా పెడితే స్టాండర్డ్ అయినటువంటి ఏవైనా వాటిల్లో చూసుకుని పెట్టుబడి పెట్టుకోండి. తద్వారా మీకు ధన నష్టం కలగదు. ఎందుకంటే ఈ సంవత్సరం ధన నష్టం కూడా కనపడుతోంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. షూరిటీలు లేకుండా ఎవరికి డబ్బులు అప్పులు ఇవ్వకండి, సంతకాలు పెట్టకండి, షూరిటీ సంతకాలు పెట్టకండి, జాగ్రత్తగా వ్యవహరించండి. తద్వారా ఏమిటంటే కనుక ఈ సంవత్సరం ఆర్థికంగా దెబ్బ తినకుండా ఉంటారు. ముఖ్యంగా రుణాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే అప్పుల యొక్క ప్రభావం వల్ల, వడ్డీల ప్రభావం వల్ల మీరు సంపాదించినంత దానికే పోయేలా కనపడుతుంది. కాబట్టి అవసరమైతేనే అప్పు చేయండి. లగ్జరీ లైఫ్ కోసమో, దుబారా ఖర్చుల కోసమో, లేదా అక్కర్లేనటువంటి డాంబికాలకు పోవడం కోసమో ఖర్చులు చేయకండి. ఒక వాహనాలు కొనుగోలు చేయాలన్నా, ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేయాలన్నా, లేకపోతే ఏదైనా కొనుగోలు చేయాలన్నా ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే కనుక ఈ సంవత్సరం కొంచెం ఆర్థికంగా అనవసరమైన ఖర్చుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఏదేమైనా ఈ సంవత్సరం మాత్రం వాహనయోగం ఎక్కువగా కనపడుతుంది, గృహయోగం బాగా కనపడుతుంది, ధనయోగం కనపడుతుంది, వస్తుయోగం కనపడుతుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. మీకు మంచి మంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వస్తువులు అయితే మాత్రం కొనుగోలు చేసుకోగలుగుతారు. కాకపోతే ఏమిటంటే తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం వల్ల కూడా ధన నష్టం కనపడుతుంది. ఈఎంఐల్లో వస్తువులు తీసుకోవడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం, ఇలాంటివి ఎక్కువగా చేసే అవకాశాల వల్ల ధన నష్టం బాగా కనపడుతుంది. కాబట్టి
అత్యవసరమైన వస్తువులు కొనుగోలు చేయడంలో తప్పులేదు, కానీ ఏదో దుబారాగా ఏదో ఉన్నాయి కదా అని డబ్బులు ఖర్చు పెట్టడం ఖర్చు కాదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏదైనా ఆపద వస్తే సమయానికి డబ్బులు చేతిలో లేకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనా వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి యోగ కాలంగా కనపడుతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరైతే నష్టపోయారో పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కానీ, లేదా అనేక రకాల వ్యాపారాల్లో ఉన్నవారు కానీ, నష్టపోయిన వ్యాపారస్తులందరికీ కూడా లాభాలు విపరీతంగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. వ్యాపారంలో కొత్త మెలకువలు, కొత్త తెలివితేటలు, కొత్త కొత్త విధానాలను అమలుపరచడం, తద్వారా వ్యాపారంలో బ్రహ్మాండంగా పుంజుకుంటారు. మీ తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటాయి. సమర్థత బాగా పెరుగుతుంది, ధైర్యం బాగా పెరుగుతుంది, స్పోర్టివ్నెస్ బాగా పెరుగుతుంది. భవిష్యత్తును అంచనా వేయగలుగుతారు. రాబోయేటటువంటి పరిస్థితులకి, పరిణామాలకి ఎలాంటి వ్యాపారం చేయాలో అర్థం చేసుకోగలుగుతారు. ఆల్రెడీ చేస్తున్న వ్యాపారాలను ఎలా మార్పులు చేర్పులు చేయాలో బాగా అర్థమవుతుంది మీకు. కస్టమర్స్ని ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తారు. అందరినీ కూడా చాలా చక్కగా చాకచక్యంగా వ్యవహరించుకోగలుగుతారు. మీ కింద పనిచేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మౌల్డ్ చేసుకోగలుగుతారు. తద్వారా వ్యాపారంలో విజయం పొందడంతో పాటుగా వ్యాపార లాభాలు అయితే కనపడుతున్నాయి. కాకపోతే వ్యాపారంలో కొంచెం నమ్మక ద్రోహాలు లేదా కొంచెం వ్యాపారాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఏది ఏమైనా అరువులు ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేయకండి. వ్యాపారాల్లో అప్పులు ఇవ్వడానికి ఎక్కువ ప్రయత్నం చేయకండి. తద్వారా మీకు వ్యాపారాల్లో నష్టం అయితే రాదు. ఈ సంవత్సరం భూములు కొనే వాళ్ళకి యోగకాలం. మంచి మంచి భూములు సంక్రమించే అవకాశాలు, భూ వివాదాలు పరిష్కారం అవ్వడము, పొలాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయడం, విదేశాల్లో కూడా ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడం, పొలాలు కొనుగోలు చేయడం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. దాంతోపాటుగా గృహయోగం కూడా రాబోతోంది. ఎప్పటి నుంచో ఈ గృహం కట్టాలనుకునే వాళ్ళకి, కొనాలనుకునే వాళ్ళకి, గృహం లేక ఇబ్బంది పడేవారికి గృహం కట్టడం కానీ, కొనడం కానీ, దానికి సంబంధించి పర్మిషన్లు రావడం కానీ, లేదా బ్యాంకు రుణాలు మంజూరు అవ్వడం కానీ, లేదా గవర్నమెంట్ పరమైనటువంటి గృహపరమైనటువంటి లబ్ధులు కలగడం కానీ, పథకాల ద్వారా గృహాలు పొందడం కానీ చేసే అవకాశాలు, చివరికి గృహయోగం, గృహప్రవేశాధికార యోగ్యత కనపడుతున్నాయి. అలాగే ఆగిపోయిన గృహ నిర్మాణాలు, డబ్బులు లేక ఆగిపోయిన గృహ నిర్మాణాలు కూడా ఎదురు జరుగుతాయి. ఎవరైనా ఏదైనా చిన్న గృహాలకు సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, అదే ఏదైనా అద్దెకి ఇవ్వడానికో లేకపోతే ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్లా కట్టేటటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి నిర్మాణ యోగ్యతలు అయితే బాగా కనపడుతున్నాయి. వాటిలో కూడా బాగా పెట్టుబడి పెట్టచ్చు ఈ సంవత్సరం ముఖ్యంగా. అయితే రుణపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. మీకు చాలా శాతం రుణాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆచితూచి వ్యవహరిస్తారు. ఏ రకంగా అప్పులు తీర్చాలో బాగా ఆలోచిస్తారు, నిర్ణయం తీసుకుంటారు. మొత్తం మీద అయితే అప్పులు చాలా శాతం తగ్గుతాయి. కొత్తగా రుణాలు చేసేటటువంటి సమయంలో మాత్రం ఆలోచించుకోండి. ఎందుకంటే ఊరికే అప్పులు చేసుకుంటూ పోతే సంపాదించింది వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. కాబట్టి ఆలోచించి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకోండి, లేదా డబ్బులు పొదుపు చేసుకుని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు రుణపరమైన సమస్యలు చాలా శాతం ఈ సంవత్సరం అయితే తగ్గుతాయి. ఇక వివాహాది శుభకార్యాల కోసం ఎదురు చూస్తూ ఉండేటటువంటి వారికి ఈ సంవత్సరం యోగకాలం. ఎందుకంటే ఆగిపోయిన వివాహాలు ఎదురు జరగడం, సంబంధాల కోసం చూస్తూ కాళ్ళు ఎరిగిపోయిన వాళ్ళకి మంచి సంబంధాలు రావడం, లేదా ఇష్టమైన వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవడం కోసం, దగ్గర సంబంధాల కోసం ఏదైనా సరే ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం ఆగిపోయినటువంటి వివాహాలన్నీ కూడా ఎదురుకి వెళ్ళడం, సంబంధాలు కుదరడంతో పాటుగా కనీసం ఎంగేజ్మెంట్ అనే అవుతుంది ఈ సంవత్సరం. తద్వారా మీకు వివాహ యోగ్యత కనపడుతుంది. కాకపోతే మీ వివాహాలని చెడగొట్టే వాళ్ళు కావలసిన వాళ్ళే ఉంటూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వివాహం కుదిరి నిశ్చితార్థం అయ్యేదాకా కూడా ఎక్కువగా ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. తద్వారా జాగ్రత్తగా వ్యవహరించండి. మీకు ఈ సంవత్సరం వివాహం కుదురుతుంది, మంచి సంబంధాలు వస్తాయి, ప్రేమించిన వ్యక్తులతో ఇష్టమైన వాళ్ళతో వివాహాలు అయితే జరుగుతాయి, మంచి సంబంధ బాంధవ్యాలు అయితే కుదురుతాయి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా, ట్రీట్మెంట్లు తీసుకునే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం సంతాన యోగ్యత మంచి అద్భుతమైనటువంటి పరిణతి కనపడుతోందని చెప్పచ్చు. అయితే సంతానం కోసం ప్రయత్నం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే కనుక, మొట్టమొదటి 3 నెలల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మిస్క్యారీ అవకాశాలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ రెస్ట్ తీసుకుంటూ ఉండండి, ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనలతో ఉండండి, దైవనామ సంకీర్తన చేసుకుంటూ ఉండండి, జాగ్రత్తగా వ్యవహరించండి, నమ్మకంగా ఉండండి. తద్వారా మీకు చక్కని సంతాన యోగ్యత కలగడంతో పాటుగా బాగుంటుంది, వృద్ధిలోకి వస్తారు, సంతానపరంగా అనుకూలతలు ఉన్నాయి. ఎవరైతే ఎప్పటి నుంచో 10 సంవత్సరాలు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి సంతానాలు కలెక్ట్ ట్రీట్మెంట్లు చేసుకున్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయి. ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు, సక్సెస్ అవుతాయి, మీకు సంతానం కలుగుతుంది ఈ సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం ప్రేమికులకి యోగకాలం. అంటే ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటారు, నాకు ఇంకెవరో వద్దు, ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేను, లేదా అబ్బాయి లేకపోతే నేను బతకలేనని ఎదురు చూస్తూ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక పెళ్లి చేసుకోకుండా ఆగిపోయిన వాళ్ళకి ఈ సంవత్సరం యోగకాలం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మొత్తం మీద ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకొని మీకు వివాహం చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాకపోతే ఆలస్యం అవుతుంది, జాగ్రత్త. ఓర్పు సహనంతో ఉండండి తప్ప పెద్దలు ఒప్పుకోలేదు కదా అని తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. రెండోది ఏమిటంటే కనుక అక్కలేనటువంటి కామ కలాపాలకు దూరంగా ఉండండి. తద్వారా మీరు
చెడ్డ పేరు తెచ్చుకోవడము, ప్రజలలో వ్యతిరేకత తెచ్చుకోవడము, దొరికిపోవడము, సమస్యలకు గురవడము, అవహేళనకి గురవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమించినటువంటి వ్యక్తులు అనవసరంగా కామపరమైనటువంటి కలాపాలకు దూరంగా ఉండండి. ప్రేమ వేరు, కామం వేరు. కాబట్టి ప్రేమ ఎందుకోసం అంటే కనుక వివాహం చేసుకుని సంతానం కానీ అన్యోన్యంగా ఉండడం కోసం. దానికోసం అయితే కనుక మీకు చక్కగా ఈ సంవత్సరం అన్యోన్యతగా వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కామం కోసం ఎదురు చూసే ప్రేమికులకి దూరాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రమాదాలు, ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి ప్రేమికులకి. వివాహేతర సంబంధాలు కానీ లేదా పరపురుష పరస్త్రీ వ్యామోహాలు కానీ ప్రేమ వ్యామోహాల వ్యవహారాలతో శారీరక కోరికలు తీర్చుకునే వాళ్ళకి కానీ ఈ సంవత్సరం గడ్డు కాలం. ఎందుకంటే గొడవలు, తగాదాలు, పోలీస్ కేసులు, ఇంట్లో గొడవలు, కుటుంబపరమైనటువంటి విచ్ఛిన్నాలు, చాలా రకాల సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి పనులు, తప్పుడు పనులు మాత్రం ఈ సంవత్సరం తగ్గించుకోవడానికి లేదా మారేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా బాగుంటుంది మీకు. నిజమైన ప్రేమికులకి ఈ సంవత్సరం వివాహ యోగ్యత అయితే ఉంది. అలాగే ఎవరినైతే కొత్తగా ప్రపోజ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం ధైర్యంగా మీరు చెప్పగలిగితే ఖచ్చితంగా అనుకూలతమైన వాతావరణమే కనపడుతుందని చెప్పచ్చు. ఇక భార్యాభర్తల మధ్య కూడా విడిపోయిన భార్యాభర్తలు కలవడం, ఇద్దరి మధ్య గొడవలు సమసిపోవడం, అన్యోన్యంగా కాపురం చేయడం, లేదా ఇంట్లో వివాదాలు పరిష్కరించుకోవడంతో పాటుగా కుటుంబంతో సంతోషంగా ఉంటారు, పిల్లలతో సంతోషంగా ఉంటారు, ప్రయాణాలు చేస్తారు. భార్యాభర్తల మధ్య చికాకులు చాలా శాతం తగ్గుతాయి. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా భార్యాభర్తలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బయట వాళ్ళ మాటలు వినకండి, లేదా మధ్యవర్తుల మాటలు వినకండి. మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి ఏదైనా సమస్య ఉంటే. తద్వారా మీకు చాలా తక్కువ సమయంలో సమస్య పరిష్కారం అవుతుంది. కొంచెం భేషజానికి, ఈగోస్కి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తద్వారా కలుసుకుంటారు మీరు. ఇక విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి యోగకాలం ఈ సంవత్సరం. వీసాలు మంజూరు అవుతాయి. ఆ గతంలో వీసాలు రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ, కాలేజీలో సీట్ల కోసం కానీ ప్రయత్నం చేయొచ్చు. అనుకూలంగానే వాతావరణం కనపడుతుంది. ఖచ్చితంగా పని అవుతుంది. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా విదేశీపరమైనటువంటి గ్రీన్ కార్డులు కానీ పర్మనెంట్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆలస్యంగా పనులు అవుతాయి. విదేశాలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. విదేశాల గృహయోగ్యతలు కూడా కనపడుతున్నాయి. స్థాన మార్పులు, స్థానచలనాలతో పాటుగా విదేశాల్లో ప్రధానంగా ఎవరైతే ఈ యొక్క కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు పెట్టడమో, వ్యాపారాలు పెట్టడమో చేయాలనుకునే వారికి మాత్రం అద్భుతమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంటే అక్కడ గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేయడం, లోన్లు రావడం, తద్వారా అద్భుతమైనటువంటి వ్యాపారాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా చాలామందిని తీసుకెళ్లే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా విదేశీ పరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ సంవత్సరం బాగా సజావుగా సాగుతాయి. కాకపోతే కొంచెం టెన్షన్లు, ఒత్తిళ్లు మాత్రం విపరీతంగా ఉంటాయి, తప్పదు. అలాగే వీసాలకు సంబంధించిన విషయాల్లో కూడా వీసాలు రిజెక్ట్ అయినా మళ్ళీ ప్రయత్నం చేస్తే అవుతాయి. మీకు ఏం కంగారేం పడక్కర్లేదు. కొంచెం గ్రహస్థితి ప్రభావాన్ని చూసుకుని ఆలోచించుకుని పెట్టుకోండి వీసాలు. తద్వారా బాగుంటుంది మీకు. ఒక అవసరమైతే జాతకాలు చూపించుకోండి. తద్వారా మీకు ఏ సమయంలో అనుకూలంగా ఉందో చూసుకుని ప్రయత్నం చేసుకున్నట్లయితే బాగుంటుంది. అయితే రావాల్సిన డబ్బులు కానీ, మొండి బకాయిలు కానీ గట్టిగా ప్రయత్నం చేస్తే మాత్రం వస్తాయి ఈ సంవత్సరం. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, వాహనాలకి, వస్తువులకి, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి, గృహోపకరణ వస్తువులకి విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశాలు, లగ్జరీ లైఫ్కి, హోటల్స్కి, తిరగడానికి, ప్రయాణాలకి, ఫ్రెండ్స్కి, కుటుంబానికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి సంపాదించుకుంది ఖర్చు పెట్టుకోవడానికి సరదాల కోసమే, కానీ అది ఎంతవరకునో కొంచెం ఆలోచించుకుని వ్యవహారం చేసుకున్నట్లయితే కనుక కొంచెం డబ్బులు మిగులుతాయి. ఎంతకన్నా ఇంకా చూసుకోండి, ఆలోచించుకుని వ్యవహారం చేయండి. ఈ సంవత్సరం అయితే నూతన వాహనాలు బాగా అవకాశాలు ఉన్నాయి. అయితే కొంచెం ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనాలకు సంబంధించినటువంటి వాహనాలు కొనుగోలు చేసుకున్నట్లయితే కాస్త మనం కూడా కాస్త పొల్యూషన్ తగ్గించిన వాళ్ళు అవుతాం. కాబట్టి కొంచెం ఆలోచించి అడుగు వాటి వైపు వేసే ప్రయత్నం చేయడం బాగుంటుంది. అలాగే చాలామంది విద్యార్థులు ఈ కొత్తగా ఈ టెక్నాలజీని అర్థం చేసుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అర్థం చేసుకుని కొత్త పరికరాలు తయారు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ముఖ్యంగా విద్యుత్ వాహనాలు కానీ, లేకపోతే హైడ్రోజన్కి సంబంధించినటువంటి వాహనాలు కానీ, వీటికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి పరిస్థితులకు కానీ, వాటికి సంబంధించి ఆలోచనలు, చదువులు బాగా అక్కడికి వస్తాయి. వాటిలో అభివృద్ధి బాగా చెందగలుగుతారు విద్యార్థులు. కాబట్టి విద్యార్థులు ఆ కోణంలో ఆలోచించండి. ఎందుకంటే భవిష్యత్తును అర్థం చేసుకున్నవాడే ఎప్పుడైనా సరే గొప్పవాడు. కాబట్టి భవిష్యత్తుని అర్థం చేసుకుని దానికి మనం ఎలాగా ప్రిపేర్ అవ్వాలి, భవిష్యత్తుని అర్థం చేసుకుని దానికి ఎలా మనం వాడుకోవాలి ఆ అవకాశాలని అనేటటువంటి ఆలోచన చేసిన వాడు ఎప్పుడైనా కోటీశ్వరుడే. కాబట్టి ఈ సంవత్సరం వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, లేకపోతే విద్యార్థులైనా మీ అందరికీ ముఖ్య సూచన ఏమిటంటే కనుక చాలా తొందరగా దేశం మారబోతోంది. ఇప్పుడు టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా తొందరగా అభివృద్ధి చెందబోతోంది. విద్యుత్ వాహన రంగం చాలా తొందరగా అభివృద్ధి చెందబోతోంది. కాబట్టి వాటికి సంబంధించిన ఇన్నోవేషన్లు కానీ, వాటికి సంబంధించిన పెట్టుబడులు కానీ, ఛార్జింగ్ స్టేషన్లు కానీ, అలా ఏవైనా సరే అలా ఆలోచించండి. చాలా తొందరగా మీరు కోటీశ్వరులు అవుతారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటారు. రెండోది, బంగారం మీద పెట్టుబడులు పెట్టేవాళ్ళు, భూముల మీద పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఈ సంవత్సరం యోగకాలం. కాబట్టి బాగా కలిసి వస్తుంది, పెట్టుబడులు పెట్టచ్చు. ఈ సంవత్సరం కొత్త ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా,
కొత్త వ్యాపారాలు పెట్టాలనుకున్న విపరీతమైన లాభం కనపడుతోంది. గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధులు కూడా కనపడుతున్నాయి. అలాగే మీకు ఏదైనా కొత్తగా ప్రారంభం చేయాలనుకుంటే మీకు బ్యాంకులలో కూడా సునాయాసంగా వస్తాయి. కాబట్టి భయపడకుండా ధైర్యంగా స్టెప్ వేయండి. ఏదో 10,000 15,000 ఉద్యోగాలు చేయడం, లేకపోతే ఎవరికిందో పని చేయడం కన్నా మీరు ఒక వ్యాపార సంస్థ ఏదో పెట్టి 10 మందికి ఉద్యోగాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్లయితే మీకు మంచి స్థాయి ఉంటుంది. అలాగే మీ వల్ల 10 మంది బతుకుతారు. అలాగే దేశానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆ మేక్ ఇన్ ఇండియా ఉద్యమంలో మనం కూడా భాగస్థులైన వాళ్ళు అవుతాం. కాబట్టి కుదిరితే ఆ రకంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు బాగా యోగించే అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి కాబట్టి. అయితే ఎవరైతే వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారో లేదా పరపురుష పరస్త్రీ వ్యామోహాలతో ఉన్నారో వాళ్ళు మాత్రం అతి జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం గొడవలు, తగాదాలు, కుటుంబ వివాదాలు కనపడుతున్నాయి. వ్యసన పొరలకి ప్రమాదాలు కనపడుతున్నాయి. వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. దీర్ఘకాలిక రోగాల ప్రభావం కనపడుతోంది. హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రీట్మెంట్లు చేయించుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే శస్త్రచికిత్స అవకాశాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆరోగ్యమే చాలా ఎక్కువ ప్రమాదకరంగా ఉంది ఈ సంవత్సరం. జాగ్రత్త. అయితే అదృష్టవంతులు ఎవరు అంటే కనుక ఈ సంవత్సరంలో రాజకీయ నాయకులు. ఎందుకంటే సునాయాసంగా విజయం పొందుతారు. ఈ ఎలక్షన్స్లో మంచి పదవులు వస్తాయి. నామినేటెడ్ పదవులు కానీ, లేదా మంత్రి పదవులు కానీ, లేకపోతే సెంట్రల్ మినిస్టర్కి సంబంధించిన పదవులు కానీ ఎక్కువగా పొందగలిగే వారిలో ఈ రాశి వాళ్ళు బాగా ఎక్కువ మంది ఉంటారు. అలాగే ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టడంలో, చివరి సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రజలను ఆకర్షించుకోవడంలో, పట్టుదల కృషి విషయంలో చాలా బాగా కష్టపడతారు. చాలా కృషి చేస్తారు. ఎలాగైనా విజయం పొందాలన్న తాపత్రయం మీకు పెరుగుతుంది. విజయం అయితే పొంది తీరుతారు. కాకపోతే సునాయాసంగా విజయం వస్తుందని మాత్రం ఆలోచించుకోకండి. ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకండి. ప్రజలను కూడా తక్కువ అంచనా వేయకండి. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. తప్ప ఏదో ఎలక్షన్స్ కోసం మాత్రమే మీరు నటిస్తూ మాట్లాడకండి. ఎందుకంటే మనం ప్రజాసేవ చేస్తే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటారు. ఆ స్థానం కోల్పోకుండా ఉంటారు జీవితాంతం. అంతేగాని తాత్కాలికంగా నటించారనుకోండి, తాత్కాలికంగానే మీ పదవి కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని ఆలోచించుకోండి. ఏదేమైనా కూడా రాజకీయ నాయకులు మాత్రం యోగకాలమే ఈ సంవత్సరం. అదృష్టవంతులు ఈ సంవత్సరం. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా బ్రహ్మాండమైన యోగకాలం. చాలా తొందరగా ఎదుగుతారు. అతి తక్కువ సమయంలోనే మంచి స్థాయికి వెళ్ళిపోతారు ఈ సంవత్సరం. అంటే పెద్ద పెద్ద అవకాశాలు రావడం, పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం, పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు రావడం, వెబ్ సిరీస్లు బాగా సక్సెస్ అవ్వడం, సీరియల్స్లో కూడా యాక్ట్ చేసే వాళ్ళకి మంచి అవకాశాలు రావడంతో పాటుగా ఆర్థిక ధన ప్రాప్తి బాగా కనపడుతుంది. కాకపోతే ఏంటంటే ఏ కథలు ఎంచుకోవాలో, ఏ పరమైనటువంటి డైరెక్టర్లు నమ్మాలో ఆలోచించుకుని స్టెప్ వేయండి. లేకపోతే కనుక దెబ్బతింటారు. ఎందుకంటే కొన్ని ప్రాజెక్టుల మధ్యలో ఆగే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ సంవత్సరం బ్రోకర్లు, మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు, కమిషన్ వ్యాపారం చేసే వాళ్ళకి విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అమ్మేవాడేటువంటి వారికి, దానికి సంబంధించి రిలేటెడ్గా తయారు చేసే వాళ్ళకి, పరిశోధన చేసే వాళ్ళకి విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి ఈ సంవత్సరం పట్టుదల బాగా పెరుగుతుంది. చదవాలన్న తపన బాగా పెరుగుతుంది. అలాగే ఎవరైతే తెలివైన విద్యార్థులు ఉంటారో వాళ్ళతో కలిసి కంబైన్ స్టడీస్ చేయడం, అలాగే మంచి గోల్స్ రీచ్ అవ్వడం, అలాగే ప్రముఖపరమైనటువంటి కాలేజీలో సీట్లు సంపాదించుకోవడంతో పాటుగా విదేశీపరమైనటువంటి విద్యా అవకాశాలు కూడా లాభించే అవకాశాలు, తక్కువ సమయంలోనే ఉత్తీర్ణతా శాతం పెంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి. చదువు మీద బాగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది మీకు. ఐటీ రంగాల వారికి విపరీతంగా కలిసి వచ్చే అవకాశాలు, కొత్త అవకాశాలు సృష్టించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కులవృత్తులు చేసుకునే వారికి యోగకాలం, అదృష్టము, గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధులు, పథకాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా పెద్ద సమస్య ఏంటంటే ఆరోగ్యమే. ఏదో రకమైన నలత, ఏదో రకమైన అనారోగ్య సమస్య, దీర్ఘకాలిక రోగాల బెడద, కొన్ని రకాల రోగాలు బోర్డర్లోకి రావడం, కొన్ని రకాల శస్త్రచికిత్స అవకాశాలతో ఇబ్బందులు పడ్డాయి. ఇలా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అతి జాగ్రత్త ఆరోగ్యం పట్ల పెట్టాలి. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో ఉండిపోయి సమయానికి తినకపోవడం, సమయానికి నిద్రపోవడం, సరైన పౌష్టికాహారం తినకపోవడం, ఆర్గానిక్ ఫుడ్ తినకపోవడం, ఇలాగ వాటర్ సరిగ్గా తాగకపోవడం, ఇలా మలబద్ధకం, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఇలాగే రక్త సంబంధ దోషాలు, దీర్ఘకాలిక రోగాలు, అలాగే ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం మీ మీద మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. రోజుకు ఒక అరగంటైనా వ్యాయామం చేయండి. కాస్త పావుగంట 10 నిమిషాలు మెడిటేషన్ అయినా చేయండి. సమయానికి తినండి, సమయానికి నిద్రపోండి. ఎన్ని పనులు ఉన్నా సరే చాలా శాతం రోగాల నుంచి మీరు బయటపడతారు. ఈ సంవత్సరం వ్యవసాయదారులకి విపరీతంగా కలిసి వస్తుంది. ధనపరమైనటువంటి అవకాశాలు లేదా మీరు చేసేటటువంటి వ్యవసాయంలో మార్పులు మీకు బ్రహ్మాండాన్ని కలుస్తాయి. వ్యవసాయదారులకి బ్రహ్మాండమైన తెలివితేటలు పెరుగుతాయి ఈ సంవత్సరం. అంటే కొత్త ట్రెండ్ని అర్థం చేసుకోవడం, యంత్ర పరికరాలు వాడుకోవడం, అలాగే తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఫలసాయాన్ని ఎలా పొందాలో ఆలోచించుకోవడం, అలాగే ఈ యొక్క ఏవైతే కొత్త రకమైనటువంటి పంటలు వస్తున్నాయి కదా, అంటే కనుక ఇప్పుడు చూడండి మొక్కలకి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం క్రాసింగ్ మొక్కలు వస్తున్నాయి చూసారా, ఆ రకంగా అలాంటి విత్తనాలు, అలాంటి పంటలు పండించడం ద్వారా కూడా
మీరు ఎక్కువగా ధనప్రాప్తిని పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి వ్యవసాయదారులు ఆ రకంగా ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం వ్యవసాయంలో మీరు చేసేటటువంటి కొత్త కొత్త మార్పులు చక్కగా అనుకూలిస్తాయి. కాబట్టి వ్యవసాయదారులు ముఖ్యంగా ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేయండి. అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అని అనుకుంటారు, కానీ సరిగ్గా ఆలోచించి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే అదే తక్కువ ఖర్చు. అయితే అవన్నీ ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడుకునేవి కాదు, కానీ ప్రయత్నం చేస్తే మీకు బాగుంటుంది. ఏదైనా లబ్ధి బాగా కనపడుతుంది వ్యవసాయదారులు కూడా. మెడికల్ రంగానికి సంబంధించిన వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి మిక్కిలి లాభం కనపడుతుంది. ప్లాస్టిక్ సామాగ్రి అమ్మే వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. ఫర్నిచర్ రంగాల వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. సిమెంట్, ఐరన్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. శానిటరీ టైల్స్ అమ్మేటటువంటి వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. రియల్ ఎస్టేటు, ఫైనాన్స్ రంగాల వారికి విపరీతమైన ధన ప్రాప్తి కనపడుతుంది. మోటార్ ఫీల్డ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. పుస్తకాలు, బుక్స్కి సంబంధించినటువంటి రాసే వాళ్ళకి, అమ్మే వాళ్ళకి కూడా లాభాలు ఎక్కువ కనపడుతున్నాయి. హార్డ్వేరు, పెయింట్కి సంబంధించిన వాళ్ళకి విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి. నర్సరీలు, పూలు, పళ్ళు దీనికి సంబంధించినటువంటి వ్యాపారస్తులందరికీ ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అలాగే తాపి పని, లేబర్ పని చేసే వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. కిరాణా, హోల్సేల్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అలాగే ఆహార పరిశ్రమలకు సంబంధించిన వారికి, అంటే ఫాస్ట్ ఫుడ్లు కానీ, లేదా టిఫిన్ సెంటర్లు కానీ, హోటల్ బిజినెస్లు కానీ, ఇలాంటివి ఏవైనా సరే చేసేటటువంటి వారందరికీ కూడా విపరీతమైన లాభాలు, క్యాటరింగ్ పరమైనటువంటి వ్యవహారాలు చేసేవారికి విపరీతమైన లాభాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. స్త్రీలు కూడా ఈ సంవత్సరం ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతారు. కుటుంబ గొడవలు తగ్గుతాయి. అన్యోన్యత పెరుగుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. అత్తమామలతోటి, తోటికోడలతోటి గొడవలు తగ్గుతాయి. ఇంట్లో వివాదాలు పరిష్కారం అవడంతో పాటుగా వివాహం కాని స్త్రీలకు వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తితో పాటుగా ఉద్యోగ అవకాశాలు, అలాగే విదేశీయాన అవకాశాలు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా విపరీతమైనటువంటి ఈ యొక్క ఏదైతే వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు కానీ, ఇండస్ట్రీ అవకాశాలు కానీ విపరీతంగా వస్తాయి. ఈ సంవత్సరం స్త్రీలకి అందరికన్నా ఓ మెట్టు పైకెక్కే అవకాశాలే కనపడుతున్నాయి. చేసే ప్రతి పని కలిసి వస్తుంది. ఆభరణ యోగ్యత, వస్త్ర యోగ్యత, వస్తు యోగ్యత కనపడుతుంది. అయితే ఈ సంవత్సరం వ్యామోహాల వల్ల నష్టపోతారు. నమ్మక ద్రోహాలు ఉన్నాయి. డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం స్త్రీలు జాగ్రత్త తీసుకోండి. కొన్ని వస్తువులు కోల్పోవడం కానీ, పడిపోవడం కానీ, కనిపించకుండా పోవడం వల్ల కానీ కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి బంగారు వస్తువులు దాచుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి కొంచెం కాలాన్ని సద్వినియోగపరచుకోండి. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా అదృష్ట సంఖ్య 5గా కనపడుతుంది మీకు. కాబట్టి 5ని సద్వినియోగపరచుకోండి. ఏదేమైనా కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. రుణాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎవరికైనా అప్పిచ్చేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. నరదిష్టి, నరఘోష విపరీతంగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే మీ ఎదుగుదల చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. కాబట్టి నరఘోష అయితే విపరీతంగా ఉంటుంది వ్యాపారస్తులకి, అందరికీ కూడాను. అలాగే నమ్మక ద్రోహాలు, అలాగే కొంతమందికి కావాల్సిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్త తీసుకున్నట్లయితే మిగతా అన్ని రంగాల్లోనూ కూడా చాలా పుంజుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఈ సంవత్సరం ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడాలన్నట్లయితే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక కుజుడికి, రాహువుకి, రవికి జపతర్పణ హోమాలు చేయించడము, దుర్గాగ్ని విష్ణు హోమము, లక్ష్మీ కుబేర హోమము, సుదర్శన హోమము, ఈ హోమాలు చేయించుకున్నట్లయితే కనుక మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ జపాలు, హోమాలు చేయించుకోవాలనే ఉద్దేశ్యం మీకు ఉన్నట్లయితే కనుక మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలు మేము రాసుకుని ఈ యొక్క జపాలు, హోమాలు కూడా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణులతోటి మీ గోత్రనామాలతో జరిపించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ కార్యక్రమాలను కూడా మేము చేయించే ప్రయత్నాన్ని చేస్తాము అని తెలియజేస్తూ, దీనికి మమ్మల్ని సంప్రదించవచ్చు అని కూడా తెలియజేస్తూ, అయితే ఈ రాశివారు కొన్ని నియమాలు పాటించడం మంచిది. ఏ నియమాలు అంటే కనుక మంగళవారం నియమాలు, శనివారం నియమాలు పాటిస్తే మీకు చాలా బాగుంటుంది. మీకు కలిసి వచ్చేటటువంటి తారీఖులు 3వ తారీఖు, 8వ తారీఖు, 14, 16, 23, 25, 30వ తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి. కలిసి వచ్చే వారాలు మంగళవారం, శనివారం బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ యొక్క వారాలని, ఈ యొక్క డేట్లని మీరు వినియోగించుకుని ఏదైనా మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ, పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ జాగ్రత్త తీసుకోవచ్చు. అయితే మీరు ఆరాధించవలసినటువంటి దేవతలు ఎవరు ఈ సంవత్సరం అంటే కనుక శివుణ్ణి, రాముణ్ణి ఎక్కువగా ఆరాధన చేసుకున్నట్లయితే కనుక మీకు విశేష ఫలితం కలుగుతుంది. అయితే ప్రేక్షకులకు చిన్న గమనిక ఏమిటంటే కనుక ఎప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, లేదా రుణాలు ఎక్కువైపోవడం,
సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడం, డబ్బులు నిలబడకపోవడం, ఈ రకంగా ఆర్థిక ఇబ్బందులు కానీ, వ్యాపారాలు సరిగ్గా సాగక కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వారికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది, లక్ష్మీ గణపతి యంత్రం. మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి జపాలు, హోమాలు, పూజలు అన్నీ చేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంట్లో ఎవరికైనా సరే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక, వ్యాపార సంస్థలో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వారికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి. ఆ యంత్రాన్ని కూడా మేము జపం, హోమం చేయించి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే మీ ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో కలహాలు, గొడవల కింద ఉండడం, ఎవరికీ సఖ్యత లేకపోవడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, ప్రయోగం బాపతు అనుమానాలు కలగడం, ఇలాంటి పరిస్థితులు, ప్రభావాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఇలాంటి యంత్రాన్ని కూడా మేము జపం, హోమం చేయించి మీ గోత్రనామాలతోటి మేము యంత్రాలు మీకు పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం అంటే సంపూర్తిగా మీ జాతకం అంతా కూడా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక, ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ అది కూడా తీసుకుని మేము మీ పూర్తి జాతకాన్ని మేము రాసి దాన్ని కంప్యూటర్లో DTP చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ యొక్క పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జీవితం ఎలా ఉంటుందో మొత్తం చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇలాంటి పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ, దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా సరే మీ సందేహాలకి సమాధానాలు మేము తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.